ప్రస్తుతం మనం విశాఖపట్నంలో పేరుగాంచినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు గత 30 సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ తనదైన శైలిలో ప్రతి ఒక్కరి మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించిన ఒక ప్రముఖ వ్యక్తి దగ్గర ఉన్నాం. మరి ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలి అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అతి ప్రియమైన రాజకీయ నాయకులని చెప్పాలి. మరి ముఖ్యంగా విశాఖపట్నం అనగానే రాజశేఖర రెడ్డి గారికి గుర్తొచ్చే ఏకైక వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆయనే మన కొయ్య ప్రసాద్ రెడ్డి గారు. మరి ఆయన గురించి మరిన్ని విషయాలు పంచుకోవడానికి మన JB9 మీడియా మీ ముందుకు వచ్చేసింది. సార్ నమస్తే. కొయ్య ప్రసాద్ రెడ్డి గారు, ఈ పేరు ఒక బ్రాండ్. 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర అనేది మామూలు విషయం కాదు. ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు, కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ప్రజాసేవలోనే నిమగ్నులై ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారు నమ్మిన బంటు అని గర్వంగా చెప్పుకునేవారు. మరి అంత ప్రీతమ వ్యక్తి ప్రజలలో పేరు సంపాదించుకోవాలనే తాపత్రయం లేని వ్యక్తి, కానీ ప్రజల వెనకుండి ప్రజాశక్తిగా ప్రతి ఒక్క సమస్యపై తన వాణిని వినిపించిన వ్యక్తి. మరి సార్ బాల్యం ఏంటి, ఏం చదువుకున్నారు, అసలు రాజకీయంలోకి రావాలని ఎందుకు అనిపించింది? మాది అగనంపూడి విలేజ్. మాది అప్పుడు విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి తాలూకాకి చెందినటువంటి గ్రామం అగనంపూడి గ్రామం. అది ఇప్పుడు స్టీల్ ప్లాంట్గా మారింది. పెద్ద విశాఖపట్నం నగరంలో ఒక పెద్ద భాగం. నా చదువు అంతా అక్కడే జరిగింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 7వ తరగతి వరకు అగనంపూడి హై స్కూల్లో చదివాను. ఆ తర్వాత గాజువాక హై స్కూల్లో 8, 9, 10 గాజువాక హై స్కూల్ చదివాను. తర్వాత పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం. ఆ తర్వాత ఇంజనీరింగ్ గీతం కాలేజీలో నా విద్యాభ్యాసం జరిగింది. నేను రాజకీయాల్లో రావడం ప్రధానమైన కారణం నాకు ఇందిరాగాంధీ గారు అంటే చిన్నప్పటి నుంచి బాగా అభిమానం. ఎంత అభిమానం అంటే ఇందిరాగాంధీ గారు 78లో గాజువాక మీటింగ్కి వస్తే నేను చాలా చిన్న వయసులో, నేను అప్పట్లో ఇంట్లో కాదని ఆ పబ్లిక్ మీటింగ్ వెళ్ళడం జరిగింది. ఇందిరాగాంధీ చూసి కొన్ని ఎంత ఆనందంతో పొంగిపోయానో, ఆయన చూస్తే కళ్ళనీళ్ళు కూడా పెట్టుకుని పడుతుంది, అంత అభిమానం. ఆ తర్వాత 1984లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు PCC అధ్యక్షుడు అవడం, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీటింగ్ పెట్టడం, అలాగే చూద్దామని మామూలుగా చూద్దామని వచ్చాం. అలా రాజశేఖర రెడ్డి గారి తాలూకు స్పీచ్ విని ఆయన పట్ల ఆకర్షితున్నాయి. అలా రాజకీయాల్లోకి ఆయన మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో ఆయన చూసిన తర్వాతే నేను ప్రత్యక్ష రాజకీయాలు రావాలని అనుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో 1986లో రావడం జరిగింది. అప్పుడు జిల్లా NSC అధ్యక్షుడిగా అప్పటి రాష్ట్ర NSC అధ్యక్షులు P. సుధాకర్ రెడ్డి గారు నన్ను అధ్యక్షుడు నియమించడం. అప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకోవడం భయపడే రోజులు. మరి మేము పోరాటం చేసాం. చేసి 1989లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చాలా కష్టపడ్డాం. ఆ క్రమంలో మేము రాజశేఖర రెడ్డి గారితో మేము నా రాజకీయ జీవితం ప్రారంభమైంది అని నన్ను బాగా గుర్తించేవాళ్ళు. ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా నేను ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళు. నన్ను చాలా శ్రద్ధ బాగా చూసేవాళ్ళు. అంటే ద్రోణంరాజుతో సమానంగా నన్ను చూసేవాళ్ళు. ద్రోణంరాజు గారికి ఎంత ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, నాకు అంతే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. కొనతాల రామకృష్ణ గారు మంత్రి అయినా, నేను కార్పొరేట్ చైర్మన్ అయినా, నేను లేకుండా ఎప్పుడు కూడా భోజనం చేయలేదు. మీ ఇద్దరు కలిసి భోజనం చేసే అవకాశం నాకు అప్పటికే దక్కింది. నేను గర్వంగా చెప్పుకోగలను. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు నాకు పెళ్ళి అయిన తర్వాత మా ఇంటికి రావడం జరిగింది. పెళ్ళికి రాలేకపోయారు. నన్ను ఆశీర్వదించడానికి ప్రత్యేకంగా ఆయన విశాఖపట్నం వచ్చి ఆశీర్వదించారు 1987లో. తర్వాత మా అబ్బాయి పుట్టినప్పుడు ఆయన మా పెద్ద అబ్బాయికి నామకరణం చేయడానికి విశాఖపట్నం వచ్చి ఆయన చేతుల మీదుగా మా అబ్బాయికి నామకరణం చేయడం జరిగింది. అలా రాజశేఖర రెడ్డి గారితో ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. మా ఇంటికి అగనంపూడికే, విశాఖపట్నం అంటే వస్తే అగనంపూడిలో అడుగు పెట్టకుండా ఎప్పుడు రాజశేఖర గారు వెళ్ళలేదు. బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, ఏదో కార్యక్రమానికి ఆయన విశాఖపట్నం అంటే మన ప్రసాద్ ఉన్నాడు అనుకునే అంత చొరవ ఉండేది. అంత బాగా ఆయనతోటి అనుబంధం పెరిగింది. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని నినాదం కూడా ఉత్తరాంధ్రలో మొట్టమొదటిగా నా నాలుక మీద నుంచి వచ్చింది. అలాగ ఆయన ఈ ప్రాంతానికి బాగా
ఎంత బాగా ఈ ప్రాంతానికి సన్నిహితుడయ్యాడంటే ఈ జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న అందరు నాయకులు కూడా రాజశేఖర గారి చల్ల వల్ల బయటకు వచ్చారు. రోణరాజు సత్యనారాయణ గారు కానీ ఆయన పెద్ద నాయకుడు అవ్వచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఆయనతో సన్నిహితంగా ఉన్నారో అప్పుడే ద్రోణరాజు గారికి వెలుగొచ్చింది. గుడివాడ గురునాథరావు గారు, ఇప్పుడు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, అలాగే ధర్మం ప్రసాద్, అందరూ కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు, కొంతల రామకృష్ణ సైతం అందరు రాజకీయ నాయకులు రాజశేఖర రెడ్డి గారు తాలూకా చదువు వలన, ఆయన ఇచ్చినటువంటి చూపించిన ఆదరణ వల్ల, వీళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ వాతావరణం వల్ల పెద్ద లీడర్లుగా ఎదిగారు ఈవేళ. అయితే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీకంటే సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీతోనే అతి సన్నిహితంగా ఉండేవారని, మరి ముఖ్యంగా ప్రజావాణిగా కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ ఉండాలి, కాంగ్రెస్ వస్తే ప్రజల బతుకులు మారతాయి అని గట్టిగా నిలదీసి నిలబడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కొయ్యా ప్రసాద్ రెడ్డి గారు. అది నాకు రాజశేఖర్ గారు కల్పించిన అవకాశం. అందుకే నేను గర్వపడతాను ఎప్పుడు కూడా. నేను కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో నేను ఆయన పిచ్చే ప్రతి పిలుపు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి పిలుపులో నా పాత్ర ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఎందుకంటే గురునాథరావు గారిని మరి ఆ రోజు ఇక్కడ విశాఖపట్నం నుంచి అనకాపల్లి పార్లమెంట్కి పోటీ చేయించిన విషయంలో కానివ్వండి, లేదా ఉమాగజపతిరాజు గారు 1989లో ఇక్కడ పోటీ చేసినప్పుడు నేను జనరల్ ఏజెంట్గా ఆమె దగ్గర పనిచేయడం కానివ్వండి, లేదా స్వర్గీయ రంగరాజు గారు కానీ, అలాగే నాగిరెడ్డి గారు కానీ, వీళ్ళందరినీ ప్రత్యక్షంగా రాజకీయాల్లో నేను ముఖ్యంగా నాగిరెడ్డి గారిని, రంగరాజు గారిని, అలాగే గురుమూర్తి రెడ్డి గారిని, వీళ్ళందరినీ ప్రత్యక్షంగా రాజకీయాలు తీసుకురావడం ఆ పాత్ర ఖచ్చితంగా ఉన్నది. నేను ఈవేళ వాళ్ళందరి పేరు చెప్పుకోవడం అనవసరం. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాకున్నటువంటి ఎవరినైనా రాజకీయాలకు తీసుకురావాలి, రాజశేఖర రెడ్డి గారికి ఆయన తాలూకా ప్రతిభను పెంచాలి, ఆయన తాలూకా నాయకత్వంలో ఉత్తరాంధ్ర జిల్లా సస్యశ్యామం కావాలనేటువంటి ఒక కోరిక ఎప్పుడు ఉండేది. రాజశేఖర్ కూడా ఇప్పుడు సమస్యల మీద పోరాటం చేసేవాడు. రాయలసీమలో ఆయన చేస్తున్న పోరాటాలు చూసిన తర్వాత ఉత్తరాంధ్ర సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ పోలవరం ప్రాజెక్టు రానివ్వండి, లేదా ఉత్తరాంధ్ర సుధీర్తంత్ర రానివ్వండి, ప్రతి ప్రాజెక్టు విషయంలో రాజశేఖర రెడ్డి గారితో కొనతాల రామకృష్ణ గారు, ద్రోణరాజు సత్యనారాయణ గారు ఎంత చెప్పారో అంతకంటే ధీటుగా నేను కూడా రాజశేఖర రెడ్డి గారితో ఆ చర్చలో పాల్గొనడం జరిగింది. పాల్గొనేటప్పుడు ప్రతిదీ కూడా ఆయన నోట్ చేసుకునేవాడు. ఆయన నోట్ చేసుకోవడం కాకుండా ప్రతిదీ కూడా ఆయన అడ్రస్ చేసేవాడు. ప్రతి పాయింట్ ఒకటి మేనిఫెస్టోలో కూడా మన తాలూకు ఉత్తరాంధ్ర సమస్యలు పెట్టడం కూడా జరిగింది. ప్రతి విషయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో ప్రతి అంశంలో కూడా రాజశేఖర గారు అమలుపరిచే ప్రతి అంశంలో కూడా నా పాత్ర ఉందని నేను గర్వంగా చెప్పుకోగలను. మరి ముఖ్యంగా మీకంటే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, చిన్నవాడు చురుగ్గా ఉన్నాడు, అయినప్పటికీ తొక్కువేతలు చాలా జరిగాయి, మిమ్మల్ని పైకి రానివ్వకుండా అడ్డుకోవాలనుకున్నారు. మీరు అన్నట్టు పదవులు రాకపోయినా ఆయన మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈరోజు వరకు మా మీడియా వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారో, మనం కొయ్యా ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ అడిగితే ఆయన గురించి 10 నిమిషాలు ఉంటే 10 గంటలు ఆయన రాజశేఖర్ రెడ్డి గారి కోసమే మాట్లాడతారు. ఆయన గురించి ఏమీ షేర్ చేసుకోరు అని మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అంత ఇష్టం ఏంటి? ఆయన దేవుడిగా ఆరాధించడానికి గల కారణం ఏంటి? నేను చాలా బాగా చూసేవారు. ఎంత బాగా చూసేవారు. ఇంటికి వెళ్తే కూడా నేను మామూలుగా ఇలా కూర్చుంటే ఆయన కూర్చున్న వాళ్ళు ఎవరికి పెద్దవాళ్ళు వచ్చి నేను లేచిపోతుండేవాడు. ఓ రోజు నాకు చెప్పాను, ఎవరికి లేవాల్సిన పని లేదు, నువ్వు కూర్చోను. నేను మంత్రులు వచ్చినా ఎంపీలు వచ్చినా నువ్వే లేచిపోవాల్సిన పని లేదు, నువ్వు కూర్చో, నువ్వు వాళ్ళంతా నువ్వు నాకు ఎంత సమానం అని చెప్పి గొప్పగా ఆయన నాకు చెప్పారు. అందుకని నాకు బాగా అభిమానం. నన్ను చాలా బాగా చూసేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్తే బ్రేక్ఫాస్ట్కి కడప వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇంటికి పిలిచారు, లంచ్కి పిలిచారు. హైదరాబాద్లో అనేక సార్లు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి పిలిచారు. ఆయనతో కలిసి రా మా ఇంట్లో భోంచేద్దాం అని చెప్పేటంత ఆయన ఎప్పుడు 1985కి పెద్ద నాయకుడు. 85కే పిలిచి ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన. ఆయనంత పెద్ద నాయకుడు మనల్ని పిలిచి భోజనానికి రా ప్రసాద్ రా భోంచే అని పిలిచేంత చనువు పెద్ద నాయకులతో పాటు సమానంగా నన్ను కూడా చూసేవారు. ఆయన ముఖ్యమంత్రిగా వస్తే ఆయన కారెక్కే అవకాశం కల్పించారు. మామూలుగా ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా నేను లేకుంటే ఎప్పుడు ఆయన బస్సు విశాఖపట్నం ఉత్తరం జిల్లాలో ఒక్క పర్యటన కూడా జరగలేదు. ఎప్పుడు వచ్చినా నన్ను కారు ఎక్కుమనేవాళ్ళు, కార్లో వచ్చేవాళ్ళు. ఆయన మళ్ళీ ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర భూమి మీద అడుగుపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళే వరకు కూడా నేను ఎప్పుడు కూడా ఆయనతో పాటు ఉన్నాను. రాజశేఖర్ గారు చనిపోయిన వెంటనే కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఏడ్చుకుని నినదించాను. ఫస్ట్ సాక్షి టీవీలో కదా, బహుశా ఇండియన్ స్క్రీన్ మీద తొలి గొంతు నాదే. నాకు అంత అభిమానం. అందులో భాగంగా ఈవేళ నా మళ్ళీ అదృష్టం రాజశేఖర్ గారి అబ్బాయికి ఎలాగ మన రుణం మన తాలూకు కష్టం ఆయన మీద ఉన్న అభిమానంతో
మనం ఆయన సేవ చేసాం. మళ్ళీ వాళ్ళ అమ్మాయికి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. ఖచ్చితంగా రేపు శర్మలామని ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాం, అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాం, అయ్యారు. ఇవాళ షర్మిలారెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా అవుతారని నమ్మకం నాకుంది. ఖచ్చితంగా అవుతుంది కూడా. అయితే రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఏదైతే ఉందో అదే అభిమానాన్ని జగన్ గారి మీద చూపించారు. ఆయన వెనుక మీరు సపోర్ట్గా నిలబడ్డారు. ఇప్పుడు మనం వేరే పార్టీల్లో చూసుకున్నట్లయితే ఎవరినైతే ఆ పార్టీల నుంచి సస్పెండ్ చేశారు వాళ్ళు బయటికి వెళ్ళి మీడియా దగ్గర కావచ్చు, వేరే పార్టీలలో కావచ్చు, సస్పెండ్ చేసినందుకు ఫీల్ అయ్యి వాళ్ళ గురించి చాలా మాటలు అన్నారు. కానీ ఈ రోజు వరకు ఏ ఒక్క ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని సస్పెండ్ చేసినందుకు ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. వాళ్ళు ఏం చేసినా ఆలోచించే చేస్తారు. నేను అన్నిటికీ సమ్మతమే, ఇదంతా కూడా రాజశేఖర్ రెడ్డి గారి కోసం, ఆయన మీద అభిమానంతో నేను తల వంచుతున్నాను అని చెప్పన్నారు. సార్ ఎలా వచ్చింది అంత పేషెన్స్, ఎలా వచ్చింది మీకు? చేసింది ఎవరు? రాజశేఖర్ గారి కొడుకు. ఒకవేళ నేను ఏదంటే ఎవరినన్నా రాజశేఖర్ కొడుకు నాలా ఎందుకు అనాలా? సరే, తెలిసి చేశారు, తెలియజేశారు. నిజంగా ఆయన భగవంతుడు నమ్ముతాడు, యేసుప్రభుని. నాకు చేసిన తప్పుకి భగవంతుడు నన్ను యేసుప్రభుని ఉంటే ఉన్నాడో లేదో మనం చెప్పలేం, కానీ ఉంటే ఆ పాపం తగులుతుంది. కానీ ఆయన కూడా ఆ పాపం తగలకూడదని నేను కోరుకుంటున్నాను. నేను మౌనంగా రోధించాను, నేను మౌనంగా బాధపడ్డాను తప్ప ఇప్పటికీ ఏం మాట్లాడను, రేపు కూడా ఏం మాట్లాడను. కానీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలు షర్మిలమ్మ చెప్పిన తర్వాత నాకు తెలిసి, నేను 1985 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ప్రతిపక్ష నాయకుడు అంటే ఈ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. ప్రతిపక్షాన్ని బలంగా వినిపించగల వాణి రాజశేఖర్ గారు చేస్తున్న ప్రతిపక్ష పాత్ర కానీ, రాజశేఖర్ గారు చేసిన ముఖ్యమంత్రి పాత్ర కానీ, ఆ రెండు చేస్తే చాలు ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి సక్సెస్ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తాలూకా రాజ్యం అని అన్నారు తప్ప, రాజశేఖర రెడ్డి గారి తాలూకా పథకాలు కొన్ని సంక్షేమ ఫలాలు అందించవచ్చు. కానీ ఏకకాలంలో అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడు గుర్రాల్లాగా పరిగెట్టించింది ఒక రాజశేఖర గారు ఒకలే. అందుకే రాజశేఖర రెడ్డి గారిది స్వర్ణయుగం అన్నారు, అమృతయుగం అది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 2 లక్షల కోట్లు పంచాం, 3 లక్షల కోట్లు పంచాం అంటున్నారు. కానీ కేంద్రం నుంచి తెచ్చే ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తుంటే ఏమీ మాట్లాడని పరిస్థితి, రైల్వే జోన్ 10 ఏళ్ళైనా రాని పరిస్థితి, రాజధాని లేని పరిస్థితి, ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబడుతున్నందుకు రావాల్సినటువంటి నిధులన్నీ కూడా చట్టంలో వచ్చినవి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇదే రాజశేఖర్ గారి గారికి ఉండుంటే పోరాటం, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పోరాటం చేసి సాధించారు. అధికారులు ఉండేటప్పుడు కూడా మీకు ఉదాహరణ చెప్తాను. మీకు మన్మోహన్ సింగ్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకి, ఎక్స్పాన్షన్ శంకుస్థాపనకి వచ్చిన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. కాంగ్రెస్లో ఒక ప్రధానమంత్రి సమక్షంలో ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా ప్లాంట్ ఇది, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన కనుక ఉంటే సహించదు లేదని చెప్పి గట్టిగా ఎత్తినటువంటి రాజశేఖర రెడ్డి అంత గొప్పగా ఆ ప్లాంట్ని కాపాడారు. రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి ఎంతో సంపదను పెంచారు. ఎంత సంపద పెంచారంటే రాజశేఖర రెడ్డి ముందు వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఎన్నైతే యూనివర్సిటీలు పెట్టారో అన్ని యూనివర్సిటీలు రాజశేఖర రెడ్డి 5 ఏళ్లలో పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు స్టీల్ ప్లాంటు 3 లక్షల మిలియన్ టన్నులు కెపాసిటీ ఉంటే 7.5 లక్షల టన్నులు మిలియన్ కెపాసిటీ చేశారు. ఆయన షిప్ యార్డు నష్టాలు కూరుకుపోయి ఆర్డర్స్ లేక ఉద్యోగస్తులు జీతాలు పరిస్థితి ఉంటే దాన్ని రక్షణ శాఖలు కలిగి విలీనం చేయించి ఉద్యోగులు భద్రత కల్పించడం కాకుండా ఇవాళ పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి, పెద్ద పెద్ద షిప్పులు తయారవుతున్నాయి. బిహెచ్పి ఒకప్పుడు ఎంత బాగుంటుంది మన చిన్నప్పుడు. ఈవేళ బిహెచ్పి సిక్క ఇండస్ట్రీ అయిపోయి ఎవరికైనా భయం ఉన్నప్పుడు దాన్ని బిహెచ్ఎల్ విలీనం చేసి దాన్ని ఇవాళ లాభాల వాటికి తీసుకురావడం కాకుండా నవరత్న కంపెనీలో దాన్ని విలీనం చేశారు. ఫార్మాసిటీ గ్రౌండ్ అయినా శంకుస్థాపన చేశారు, భూసేకరణ డబ్బులు అయినా ఇచ్చారు, శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవం చేశారు. గంగవరం పోర్టు వాళ్ళకి రీఅప్డేట్ చేశారు, శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవం చేశారు. అలాగే అచ్యుతాపురం ఎస్సీ జెట్ శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవం చేశారు. ఆండ్రాక్ కంపెనీ అలీమన ఫ్యాక్టరీ నర్సీపట్నంలో, మరి ఉత్తరాంధ్ర సుధీరవంతుడి, రైవాడ, వంశధార, నాగావళ, మన ఈ గోస్తరి నదులు ఏంటంటే అన్ని నదుల్లో కూడా మోడరైజేషన్ చేశారు, కొన్ని నదులకు ఎక్స్పాండ్ చేశారు. కానీ ఈవేళ అవన్నీ కూడా గాలికి వదిలేస్తారు ఉత్తరాంధ్ర ప్రాంతం అంతన్నీ కూడా. ఇవాళ శర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత రాజశేఖర్ గారు ఎలాగైతే ప్రతిపక్షం ఉండేటప్పుడు పెర్ఫార్మ్ చేశారో ఆ రకంగా ఈవేళ ఫస్ట్ టైం విన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అనేక మంది మీటింగ్లు మాట్లాడతారు. ఏం మాట్లాడారు చెప్పాలంటే ఎవరు చెప్పలేదు. నేను చాలామంది తెలుగు మిత్రులు అడుగుతాను. రాజమండ్రిలో
మీటింగ్ అయింది కదా నిన్న, చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే చెప్పలేరు, సైకో గీకో అని మాటలు తప్ప అసలు ప్రభుత్వ వైఫల్యాలు చెప్పలేరు, రేపు ఏమొస్తారో చెప్పలేరు, కేంద్రానికి ఏం లాగాలో చెప్పలేరు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అంతే, చెప్పులతో కొడతాం అలాగే అరే తురేని మాటలు మాట్లాడుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు దానికి అతిథుడు కాదు. అతను కూడా అంతే, ఏం మాట్లాడారంటే ఏముండదు. ఆయన ఎంతసేపు నేను నవరత్నాలు తప్ప, నవరత్నాలు సోది తప్ప అధికార పక్షంగా ఆయన చెప్పలేకపోతే ప్రతిపక్షం వీళ్ళు కూడా చెప్ప. కానీ సరిపులం వచ్చిన కేవలం 10 రోజుల్లోనే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే వచ్చే నష్టం, గతంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, ప్రత్యేక హోదా వస్తే 25 లక్షల కోట్లు సంపద మనకు పెరుగుతుందని. రేపు స్టీల్ ప్లాంట్ పోతే అదే స్టీల్ ప్లాంట్ కట్టాలంటే మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థలో 10 లక్షల కోట్లు. ఇవాళ అది 10,000 కోట్లకి 20,000 కోట్లకి అమ్మేస్తే ఆ 10 లక్షల కోట్ల సంపద మన ఆంధ్రులదే కదా, అది రేపు పోతుంది కదా. రైల్వే జన్ వచ్చుంటే ఇప్పటి హైయెస్ట్ జిఎస్టీ కేంద్రంగా మన విశాఖపట్నం వసూలయ్యే కేంద్రంగా ఉండేది. వీళ్ళు 10 ఏళ్ళు అయింది రాలేదు, అంటే 10 ఏళ్ళ తాలూకు ఇన్కమ్ పోయింది కదా. వస్తుంది ఖచ్చితంగా. షర్మిలమ్మ ఎప్పుడైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అయిందో ఆ పోరాటం ద్వారా ఖచ్చితంగా వస్తుంది. అందుకే రేపు ఢిల్లీలో ధర్నా చేస్తుంది విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటి కోసం. ఈ 10 ఏళ్లలో ఉత్తుత్తి ధర్నాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ధర్నాలు, మ్యాచ్ ఫిక్సింగ్ స్టేట్మెంట్లు, మ్యాచ్ ఫిక్సింగ్ పార్లమెంట్లో మాట్లాడాలి తప్ప నిజమైన ప్రత్యేక హోదాకు ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని స్పష్టంగా మీకు తెలుస్తుంది. వాళ్ళు బీజేపీ ఎంత ద్రోహం చేస్తుందో షర్మిలారెడ్డి గారు చెప్పే వరకు కూడా ఇవాళ ప్రజలకు, ఇవాళ సామాన్య ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు షర్మిల బాగా మాట్లాడుతుంది, బాగా మాట్లాడటం కాదు, ఆమె చెప్పినవి కానీ జరగకపోతే ఈ రాష్ట్రం చాలా తీవ్ర నష్టం అయిపోతుంది. చంద్రబాబు సంపద సృష్టిస్తారు, ఎలా సంపద సృష్టిస్తారు? నువ్వు కేంద్రాన్ని ఏం అడగలేవు, రాష్ట్రంలో పూర్తిగా అప్పుల పోలైపోయింది, చదువులన్నీ దోపిడీ గురయ్యాయి. మీ టైంలో మీరు దోపిడీ గురి చేస్తారు, ఈ టైం వీళ్ళు దోపిడీ గురి చేశారు. ఎలా పెరుగుతుంది సంపద పెరగమంటే? సంపద పెరగాలంటే కేంద్రంలో మన విభజన చట్టం ఉన్న హామీలు ఎన్ని కనుక వస్తే మన సంపద పెరగడానికి అవకాశం ఉంది. అందుకే రాజశేఖర్ గారి పరిపాలన, ప్రతిపక్ష నాయకుడిగానే రాజశేఖర్ గారిని చూడమంటాం, ముఖ్యమంత్రిగానే రాజశేఖర్ గారిని చూడమంటాం. మీకు ఇంకో ఉదాహరణ, బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఢిల్లీలో 26 రాష్ట్రాల ముఖ్యమంత్రి సమావేశం, అధికార సమావేశం జరుగుతుంది. ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, మొత్తం ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్, క్యాబినెట్ సెక్రటరీస్ అందరూ కూడా కూర్చుంటారు. అది చాలా పెద్ద కీలకమైన సభ. ఆ సభలో ఒకసారి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, ఇప్పుడు మోడీ గారు కూడా అప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్, ఇప్పుడున్న బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్, ఇక్కడ ఉన్న నవీన్ పట్నాయక్, ఇంత ఉద్దండులు అందరూ కూడా ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రి, వీళ్ళందరూ ఉంటుండగా మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, ఈ దేశంలో మనం అభివృద్ధిని చూడాలి అంటే ఆంధ్ర రాష్ట్రం చూడండి, సంక్షేమం చూడండి, ఆంధ్ర రాష్ట్రం చూడండి, రైతులకి మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉంది, రైతాంగాన్ని మేలు చేయాలంటే రాజశేఖర్ గారిని చూడండి అని చెప్పి ఒక అధికారిక మీటింగ్లో చెప్తే అందరూ చప్పట్లు కొట్టారు, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ సైతం. ఆ రోజు బీజేపీకి 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించారు. అది రాజశేఖర్ గారి కెపాసిటీ. కానీ ఇవాళ పరిస్థితి ఉందో చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు చూసాం మనం, మీరు చూసారు మీ యంగర్ జనరేషన్లో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి చూసాం. కానీ మేము మరి చెన్నారెడ్డి గారి నుంచి మేము చూస్తున్నాం. ఇప్పటివరకు ఉన్న ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పడానికి ఇది వాళ్ళ తల మన ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఉంటున్న మాటలే, వేవి కాదు. ఇప్పుడు కొయ్య ప్రసాద్ రెడ్డి గారితో మనం ఒక 15-20 నిమిషాల నుంచి మాట్లాడుతున్నామండి. ఆయన ఇప్పటి వరకు కూడా అయితే రాజశేఖర్ రెడ్డి గారి కోసం, ప్రజా సమస్యల కోసం, అభివృద్ధి కోసం, పథకాల కోసం మాట్లాడారే తప్పితే ఆయన గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు. అసలు ఈరోజు మన మోటో ఏంటి అంటే, సార్ ఈ ఇంటర్వ్యూలోనైనా కూడా ఆయన కోసం ఏమైనా మాట్లాడతారా, ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ, ఆయన చదువుకున్నది కానీ, పెరిగింది కానీ, ఆయన లైఫ్ స్టైల్ కానీ అని లేదు, దీనికోసమే మాట్లాడారు. అయినప్పటికీ ఇలా మాట్లాడుతూ బయట కానీ ఆన్ స్క్రీను ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు ప్రజల కోసం, పథకాల కోసం, మేలు చేసే ముఖ్యమంత్రుల కోసం మాట్లాడే కొయ్య ప్రసాద్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎందుకు ఒక ఎమ్మెల్యేగా కానీ, ఒక ఎంపీగా కానీ ఒక పై స్థాయిలో పోటీ చేయలేదు? మరి ఇంత గ్రిప్ ఉంది కదా ప్రజల్లోని, ఎప్పుడు వెనకుండి కార్యకర్తలను ముందుకు నడిపించడం కానీ, లేదా ఎవరు ఏ పని చేస్తే బాగుంటుందని చెప్పి మీరు వర్క్ అసైన్ చేయడం తప్పితే మీరు ఎందుకు లీడర్గా ఆ పవర్ని అందుకోవడం లేదు? నేను మొట్టమొదటిసారిగా 1989లో టికెట్ అడిగాను. పరవాడ నియోజకవర్గం, అది అన్నప్పుడు పరవాడ నియోజకవర్గం ఉండేది. నేను టికెట్ అడిగాను. టికెట్ అడగడం కాదు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వరకు అడిగాను. రాజశేఖర్ గారు గట్టిగా ఫైట్ చేశారు పాపం అదులు టికెట్. అప్పుడు ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్, పరవాడలో మీ రెడ్లు లేరు, మీ కుటుంబం ఒకటే కదా, ఎలాగేస్తామని చెప్పి అప్పుడు ద్రోణరాజు గారు అట్టుకోవడం జరిగింది.
మళ్ళీ 94లో ట్రై చేశాను. 99లో 2009 వరకు నేను టికెట్ ట్రై చేస్తున్నాను. 2009 వరకు నేను ట్రై చేశాను, కానీ నాకు రాజశేఖర్ గారు ఎలాగైనా 2009లో టికెట్ ఇద్దాం అనుకున్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యరెడ్డి గారి రూపంలో నాకు అడ్డం తగిలింది. సుబ్రహ్మణ్యరెడ్డి ఆయన కూడా స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి. ఆయన రాజశేఖర రెడ్డి గారు 175 294 సీట్లు అనౌన్స్ చేసినప్పటికీ ఆయన ఉన్న పరపత్తో ఆయనకు ఉన్న సీడబ్ల్యూసీ మెంబర్ అవ్వడం వల్ల, అప్పుడు గురుమతి రెడ్డి గారు టికెట్ ఇప్పించడం వల్ల, మరి జిల్లాలో ఒకే రెడ్డికి ఇవ్వడం వల్ల నాకు టికెట్ రాలేదు తప్ప 2004, 2009లో ఖచ్చితంగా నాకు రావాల్సిన టికెట్. దురదృష్టం నాకు అంతే. రాజకీయాల్లో నేను ఎంత అదృష్టవంతుడు అంత దురదృష్టవంతుడు. అదృష్టం అంటే రాజశేఖర గారు లాంటి ముఖ్యమంత్రితో పరిచయం, అనేక మంది రాష్ట్ర మంత్రులు, నాకున్న తెలిసినంత రాష్ట్ర మంత్రులు నాకు చాలా అదృష్టం నాకు. ఎందుకంటే ఇవాళ తెలంగాణకి వెళ్ళాను అనుకుంది, ఒక రేవంత్ రెడ్డి గారు సీతకు పరిచయం లేదు, కానీ అక్కడ మంత్రులందరూ కూడా మా కొలీగ్సే. ఇది కూడా అదృష్టం కాదు, ఎంతో మంది కార్యకర్తలు నాయకులు అయ్యారు మీ ద్వారానే. తప్ప ఖచ్చితంగా ఈవేళ అనేది నేను పేర్లు చెప్పను. మంత్రులు ఉన్న వాళ్ళు కూడా ఈవేళ నా దయాదాక్షిణ్యాల మీద అయినోళ్ళే. ఎంత కబుర్లు చెప్తాడు పేరు నాని జనార్దన్ రెడ్డి గ్రూపులో ఉండేవాడు. 1999లో ఓడిపోయిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గ్రూప్లోకి వస్తానని అంటే నేను తీసుకెళ్ళాను అతన్ని. డాక్టర్ కేవీ రామచంద్ర గారు తీసుకెళ్ళి, సార్ మన గ్రూప్లోకి ఇవాళ నుంచి వస్తాడు, మనం నెక్స్ట్ మన గ్రూప్లోకి తెచ్చుకుందాం. నమ్మొచ్చా అన్నారు. నమ్మొచ్చు సార్, మంచుకోవడానికి. పేరు నాని ఏదో రాజశేఖర రెడ్డి గారు నేను అభిమాని రాజశేఖర శిష్యుడు అంటే రాజశేఖర శిష్యుడు కాదు అతను నేదురుపల్లి చంద్ర వాళ్ళ తండ్రి దగ్గర నేదురుపల్లి చంద్ర వర్గీయుడు అతను. 1999లో ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఆయన స్టేట్ జాయింట్ సెక్రటరీ, నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ప్రసాద్ రెడ్డి మనం రాజశేఖర్ గ్రూప్లో చేరిపోదాం అంటే నేను తీసుకెళ్ళి జాయిన్ చేసి, అప్పుడు అలా ఉండి ఆ గ్రూప్ పాలిటిక్స్ ఉంది. ఇప్పుడు అవి లేవనుకోండి. ఇప్పుడంతా కార్పొరేట్ పాలిటిక్స్. ఏమన్నా మీరు చూస్తున్నారు కదా, జనసేన, టీడీపీ, వైసీపీ, బీజేపీ ఒక ఐపీఎల్ టీం. ఆ పార్టీలోకి ఇందులోకి ఈ పార్టీలో కొనుక్కుంటున్నారు క్యాండిడేట్లు. ఇవాళ కొనుక్కుంటారు ఐపీఎల్ టీంతో. నిజమైన క్రికెట్ టీం ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ధోని రావాలన్నా, లేదా రాహుల్ ద్రావిడ్ రావాలన్నా, లేదా ఇంకా కోహ్లీ రావాలన్నా ఇండియన్ క్రికెట్ టీంలోనే వస్తారు. ఈ ఐపీఎల్ టీంలో కొనుక్కుంటూ వస్తారు. ఇంగ్లాండ్ నుంచి ఒకరిని, ఆస్ట్రేలియా జిల్లా మనం కొనుక్కుంటే ఐపీఎల్ టీంలో వీళ్ళు అలాగే నిన్నటి వరకు ఖాళీగొండ కొనతాల రామకృష్ణ గారిని జనసేన కొనుగోలు చేసింది. బాలశౌరిని మచిలీపట్నం ఎంపీని వైసీపీ నుంచి టీడీపీ కొనుగోలు చేసింది. కేసీఆర్ నారాయణని వైసీపీ కొనుగోలు చేసింది. ఈ మూడు ఒక ఐపీఎల్ టీం తప్ప, ఇది ఒక మ్యాచ్ ఫిక్సింగ్ క్రికెట్ అట్లా ఆ మూడు పార్టీలు తప్ప రియల్ ప్రజల కోసం ఆకాంక్షించే పార్టీ, క్రికెట్ క్రీడా స్ఫూర్తితో ఆడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి అనేది నేను నమ్ముతున్నాను. అందులో భాగంగానే వాళ్ళ శర్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బాగా బలపడడం నమ్మకం విశ్వాసం. రాజశేఖర రెడ్డి గారి భావాలు, కార్యక్రమాలు, ఆయన అన్నీ కూడా మీరు ఆయన ఫాలోవర్. ఆయన తర్వాత ఆయన తనయుడైన జగన్ రెడ్డి గారిని మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆయన వెనక నిలబడడం జరిగింది. మరి ఇప్పుడు షర్మిల గారి వైపు వెళ్ళడానికి కారణం ఏంటి? అయితే జనసేన కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మీరు వెళ్ళలేదు. ఒకవేళ వాళ్ళు పిలిచారా, పిలిచుంటే వెళ్ళేవారా, లేదా ఇంకా ఈ జీవితం కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఇలా ఈ మన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అంకితమా? అంటే నేను యాక్చువల్గా ఏదో నిర్ణయం తీసుకోవాలనుకున్నాను. శివరామ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకపోతే నేను తెలుగుదేశం పార్టీలోకో జనసేనలోకి వెళ్ళాలనేది ఆలోచన. నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు కదా, నాకు అందరూ రాజకీయ పార్టీలతో మంచి సంబంధం ఉంది, అందరితో మాట్లాడుతున్నాను అనుకున్నాను. నాకు రాజశేఖర రెడ్డి గారితో కేవీ రామచంద్రరావు కూడా అంటే అంతే ఇష్టం. రామచంద్రరావు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నేను రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ వైజాగ్ వచ్చినప్పుడు రాజశేఖర గారితో ఉండేవాడిని. హైదరాబాద్ ఎప్పుడల్లా కేవీపీ గారి ఇంటికి వెళ్ళడం, కేవీపీ గారితో నాకు మంచి సంబంధం ఉండడం, కేవీపీ గారు నన్ను బాగా ఎంకరేజ్ చేయడం. అలా కేవీపీ గారు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నేను వెళ్తుంటాను. కేవీపీ గారు ఎప్పుడైతే ఫోన్ చేసి రేపు జాయిన్ అవ్వన్నారు, అంతే. మీరు ఏ మాట చెప్తే చేస్తాను. ఏంటి నీ ఇది అన్నారు. మీరు ఏం చెప్తే చేస్తాను సార్ అన్నారు. జాయిన్ అవ్వన్నారు. జాయిన్ అయింది. ఇంకంతకు చేయలేదు. అయితే చాలామంది రాజశేఖర రెడ్డి గారితో మీరు ఉన్నప్పుడు వేరే పార్టీలు వచ్చేయమని అడిగారు, అలాగే జగన్ గారితో ఉన్నప్పుడు కూడా వేరే పార్టీలు వచ్చేయమని అడిగాయి. అయినా కూడా నేను ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీద నిలబెడతాను అని మీరు అదే పార్టీలో ఉండడం జరిగిందంట. అవునండి, ఈ మాటలు బయట వచ్చాయి.
నేను వైఎస్ఆర్ పార్టీలో ఎప్పుడైతే సస్పెండ్ చేశారో ఆ రోజు నుంచి జగన్ గారు హైకమాండ్ తోటి మనకి సంబంధం లేదు. నాకు నాగిరెడ్డి గారు కానీ, అమర్ కానీ, ముత్యాల నాయుడు మంత్రి కానీ, లేకపోతే మన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కానీ, ఎంపీ ఎంబీఎఫ్ సత్యం కానీ అందరూ నాతోటి చాలా బాగుండేవారు. నేను అంతా మాట్లాడుతుండేవాళ్ళు. వాళ్ళు కూడా నాకు అన్ని రకాలుగా మన మాట వినేవాళ్ళు. వినలేదని చెప్పడానికి లేదు. అందుకే నేను స్థానిక నాయకత్వాన్ని నేను ఎప్పుడు విమర్శించబడిన ప్రధాన కారణం అది. నేను బాధపడేది ఏంటంటే విశాఖపట్నంలో ఇంతమంది నాయకులుండి విజయనగరం జిల్లా నుంచి ఇక్కడ తేడు అసలు ఏమి ధర్మం చెప్పండి. విశాఖపట్నంలో ఇంత పెద్ద రాజధాని చేయగలిగే ఈ మహానగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించే నాయకుడే లేడన్నట్టు బొత్స సత్యనారాయణ తీసుకొచ్చి ఇక్కడ మీరు మాకు ఇక్కడ ఎంపీని పెడతానంటే ఈ పాపం వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. కానీ అసలు ఒక అక్కడి నుంచి ఇక్కడికి ఒక జంప్లింగ్. విశాఖపట్నం అంటేనే ఇప్పటికే మా మనోభావాలు దెబ్బతండి. విశాఖపట్నం అంటే ప్రతి ఒక్కరికి అన్ని రాజకీయ పార్టీలకి వేలకొల అయిపోయింది. సీఎం రమేష్ వైజాగ్, సుజనా చౌదరి వైజాగ్, పురంధేశ్వరి వైజాగ్, జీవల్ నరసరావు వైజాగ్, ఎవరైనా వైజాగే. వాళ్ళ పురంధేశ్వరి పుట్టిన ప్రకాశం జిల్లాకు పోదు, జీవీఎల్ పుట్టిన అమలాపురం పోడు, వెస్ట్ గోదావరి వెళ్ళడు, విజయనగరంలో పుట్టిన సత్యబాబు విజయనగరం వెళ్ళడు. ఈ రకంగా విశాఖపట్నాన్ని తయారు చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అందరికీ విశాఖపట్నం కావాలి, విశాఖపట్నంలో ఉన్న నాయకుల్ని గుర్తించడం లేదు. విశాఖపట్నం గుర్తించట్లేదు. ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు విశాఖపట్నంలో పోటీ చేసే స్థానికుల కంటే స్థానికుల మీద గౌరవం లేదు. ఒక ఎంవీవీకి, ఒక జీవీకి, ఒక బొత్సకి ఉన్న పలుకుబడి ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి కూడా ముత్యాల నాయుడికి లేదు. ఉప ముఖ్యమంత్రికే విలువ లేనప్పుడు వీళ్ళ దగ్గర ఏమి విశాఖపట్నానికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చినట్టు. అందుకే ఇవన్నీ బాధ అనిపించి ఇక మనం ఏదో దారి చూసుకోవాలనుకున్నాను. ఎప్పుడైతే శర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షుడు అయ్యారో కాంగ్రెస్ పార్టీ చేరాను, నా ధ్యేయం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలో రాకూడదు. ఇది టాప్ ప్రయారిటీ. 2024లో కానీ 2029లో కానీ వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి అనేది నా కోరిక. అయితే ఒక చిన్న సందేహం అండి మాకు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సస్పెండ్ చేశారనా సరే షర్మిల గారి దగ్గరికి వెళ్ళారు, లేదా ఎంత కార్యకర్తల కోసం కానీ, ప్రజల కోసం కానీ, నాయకుల కోసం కానీ ఏ వర్గానికి ఆ వర్గం మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, మీ వాణిని వినిపిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ గుర్తింపు లేదనా, లేదా మన రాజశేఖర్ రెడ్డి గారి డిట్టోగా మన షర్మిల గారి మాటలు కానీ చేతలు కానీ కనిపించాయన ఏ ఉద్దేశంతో మీరు షర్మిల గారి వైపు తిరిగారు? ఖచ్చితంగా నేను రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతోనే కదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళు సస్పెండ్ చేసిన ఏ మాట అనకపోవడానికి కారణం కానీ, లేదా వాళ్ళని వేరే పార్టీలో చూడకపోవడం కానీ మరి ఆ ఇంటి నుంచి వచ్చినట్టు అమ్మాయి వచ్చినప్పుడు కూడా నేను ఏదో పార్టీలోకి వెళ్ళాలి కదా. అదే నాకు బెస్ట్ చాయిస్ అదే కదా. నాకు వైఎస్ షర్మిలారెడ్డి కంటే ఎవరు నాకు ఆమె పాదయాత్ర చేసినప్పుడు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో పాదయాత్ర అంతా నేను కంటిన్యూగా నేను నడిచాను. ఆమెతో రాజశేఖర రెడ్డి గారితో నడిచాను, జగన్మోహన్ రెడ్డి గారితో నడిచాను, షర్మిల గారితో నడిచాను. పరిచయాలు ఉన్నాయి ఆ కుటుంబంతో. మమ్మల్ని ఎంతో గౌరవించేటటువంటి మనుషులు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను చాలా బాగా గౌరవించారు కాబట్టి ఏ రోజుకి నేను ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఎందుకు నేను అయినా ఈ వైసీపీ ప్రభుత్వం రాకూడదు అంటుందంటే మీరు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారారు కాబట్టి మళ్ళీ మీరు వస్తే అయోధ్యలో రామాలయం కడతారు, దక్షిణాదిలో ఒక రామాలయం కట్టరు. పటేల్ విగ్రహం గుజరాత్లో కడతారు, ఇక్కడ ఒక గాంధీ విగ్రహం లేదా నెహ్రూ విగ్రహం లేదా ఇంకో విగ్రహం ఇక్కడ కట్టరు. ఏ టూరిజం ప్రాజెక్టులు కూడా ఇక్కడ రావు. ప్రాజెక్టులన్నీ నార్త్కి, సౌత్లో ఏమి ఉండవు. హైయెస్ట్ జిఎస్టీ ట్యాక్స్ పేర్స్ అంతా కూడా సౌత్లో ఉన్నారు. ఇక్కడ బీజేపీ మార్క్ కనబడదు. కాశీలో టెంపుల్ కడతారు, కాశీ టెంపుల్ బ్రహ్మాండంగా చేస్తారు. ఇక్కడ సౌత్లో ఏ టెంపుల్ బాగా చేస్తారు చెప్తానండి. ఇవన్నీ ఉన్న ఇబ్బందులు ఉన్నాయి. అవే కాకుండా ఈ రాష్ట్రానికి ముఖ్య విశాఖపట్నంకి ఉత్తరాంధ్ర ఐటీ రాజశేఖర్ గారు అయ్యంలో తీసుకొచ్చి అప్పుడు నేను ఐటీ చైర్మన్ ఉన్నాను. అప్పుడు కేసిన ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. రోడ్లు వెడల్పు చేస్తారు తప్ప ఈ రోడ్లు వెడల్పులు, ఈ నగర ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా వేల స్థలాలకి అనుగుణంగా ఉన్న ఏరియాలన్నింటిలో కూడా రోడ్డు వెడల్పులు చేసుకుని ధరలు పెంచుకునేది ఇది తప్ప విశాఖపట్నం నుంచి అనకాపల్లికి వచ్చి రోడ్డు ఇంతవరకు ఎక్స్పాన్షన్ చేయలేదు.
హయ్యెస్ట్ ట్రాఫిక్ ఎక్కడ వెళ్తుంది? ఇటు నుంచి శ్రీకాకుళంకి వెళ్తుందా, విశాఖపట్నం నుంచి రాజమండ్రికి వెళ్తుందని చెప్పండి. విశాఖపట్నం రాజమండ్రి రోడ్డు అన్నిటికంటే ఫస్ట్ మొట్టమొదటి వేసినటువంటి 4 lanes రోడ్డు భారతదేశంలో ఇది ఫస్ట్ రోడ్డు, ఇది విశాఖపట్నం అనకాపల్లి. ఈవేళ ఈ రోడ్డుకి ఈ రోజుకి ఎక్స్పాన్షన్ జరగలేదు. ఎంత ఇబ్బందులు పడుతున్నాం. అనకాపల్లి నుంచి విశాఖపట్నంలో 2.5 గంటలు పడుతుంది. నరకం చూస్తున్నాం. రాజశేఖర్ గారు తెచ్చిన బీఆర్టీఎస్ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఆయన చనిపోయి 8 సంవత్సరాలనే పూర్తి చేయలేదు. 2014 నుంచి 2024 వరకు ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. మేమేంటంటే అసలు ఎక్కడ చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి ఇటుపక్క ఎంతసేపు ఈ బీచ్ రోడ్డు వైపు తప్ప అభివృద్ధి, నగరాభివృద్ధి ఎట్టు కూడా ఇటు ఉండట్లేదని మా బాధ. ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేక వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ అడగలిగే శక్తి, దమ్ము రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అయినటువంటి షర్మిలకు ఉన్నాయి. మీకు ఆనాడు కేంద్రాన్ని ఎలా ఒప్పించారో, మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఆర్థికవేత్తని వ్యవసాయ రంగం వైపు బల్లించారండి. చిన్న విషయం కాదండి. ఆయనకి వ్యవసాయ రంగానికి ఈ ఉచితాలు ఇవ్వడం అంటే ఇష్టం ఉండదు. ఫ్రీ కరెంట్ ఒప్పుకోలేదు ఆయన. కానీ ఈవేళ పనికి ఆహార ఫుడ్ ఫర్ వర్క్ పథకాన్ని రాజశేఖర్ గారు డిజైన్ చేస్తే దాన్ని ఓకే చేశారు ఆయన. ఈవేళ భారతదేశ రైతాంగాన్ని కాపాడింది ఆ పనికి ఆహార పథకం. అయితే లోకేష్ గారి దగ్గర రెడ్ బుక్ ఎలా అయితే ఉందో మన కొయ్య ప్రసాద్ రెడ్డి గారి దగ్గర కూడా ఒక బుక్ ఉందండి. ఇది పెద్ద చిట్టానే. అయితే ఈ బుక్ని జాగ్రత్తగా షర్మిల గారికి ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈక్వల్ అయ్యాయి అనమాట. మీ మనసులో ఉన్న ఆలోచనలు ఆవిడ వేసే ప్రశ్నలు సరిపోయాయి. ఆవిడ దీనికోసం మాట్లాడుతున్నారు కదా. జీనియస్ అండి. రాజశేఖర రెడ్డి గారికి ఎంతైతే ప్రజా సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద అవగాహన ఉందో ఆమెకు అంత అవగాహన ఉంది. ఆవిడ వెనకాల ఎవరున్నారు? రాజశేఖర రెడ్డి వెనకాల ఎవరున్నారు? ఆ వ్యక్తులంతా ఆవిడ వెనకాల ఉన్నారు. అయితే ఇన్ని రోజులు ఎందుకు రాలేదండి మరి షర్మిలారెడ్డి గారు? మరి మొదటి నుంచి ఈ ప్రజావాణిని వినిపించవచ్చు కదా ఆవిడ. రీసెంట్గా మరి ఎలక్షన్లకు ఒక 3-4 నెలల ముందు నిజానికి అందరికీ భయం ఉంటుంది. 5 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు చాలా ప్రయత్నిస్తున్నాయి. నెక్స్ట్ మనమే లీడ్లోకి రావాలి, సీఎం పదవి మనమే కూర్చోవాలి అని చెప్పి మరి 3-4 నెలల ముందు వచ్చి పోరాటం చేస్తున్నారు. అయితే ఏ ధైర్యంతో పోరాటం చేస్తున్నారు? అది రాజశేఖర్ గారి బ్లడ్. రాజశేఖర్ గారికి ఇచ్చిన స్ఫూర్తి ఆయన. రాజశేఖర్ గారు కూడా అంతే కదా. ఆయన ఆస్తులు కొల్లగొట్టిన, ఆయన వ్యాపారాలు కొల్లగొట్టిన, కింద కాంగ్రెస్ పార్టీలో ఆయనకు నష్టంగా పరిచినా కూడా కాంగ్రెస్ పార్టీని వదలలేదు. ఆయన పోరాటం దాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు విడిచిపెట్టలేదు, ఎన్టీ రామారావు విడిచిపెట్టలేదు. ఆయన పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చారు. 2 సార్లు అధికారులు తీసుకొచ్చారు. ఒకసారి బలమైన ప్రతిపక్షంగా తీసుకొచ్చారు. ప్రతిపక్ష నాయకుడు అంటే అసలు చంద్రబాబు నాయుడిని ఆ అసెంబ్లీలో ఒక రకమైన మంచి భాషతో, ఇప్పుడు లెక్క ఇప్పుడు అసెంబ్లీ చూస్తున్నాం కదా, 2 అసెంబ్లీలు చూసాం మనం. అంతకుముందు 14 అసెంబ్లీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఏం మినహాయింపు కాదు. అయినా బాయ్కట్ చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన బాయ్కట్ చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళకి అసెంబ్లీ మీద లేదండి. ఒక అసెంబ్లీ వేదిక అనవసరం వీళ్ళకి. వీళ్ళు ముఖ్యమంత్రి అయిపోతే వీళ్ళ స్టైల్ వీళ్ళు నడుపుకోవడం తప్ప వీళ్ళకి ఎమ్మెల్యేలకి విలువ ఎవరు? ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ముఖ్యమంత్రి సర్వస్వం. సేమ్ చంద్రబాబు నాయుడు అంతే, సేమ్ కార్పొరేట్ పాలిటిక్స్ తప్ప ప్రజాస్వామ్యయుతంగా ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే, సర్పంచ్గా ఉన్న సర్పంచ్వి. ఇప్పుడు రాజశేఖర్ గారి ప్రభుత్వం నేను చూశాను. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారి దగ్గర కూడా ఇలాగ ఉండేది. చాలా బాగుండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రతిసారి కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు హయాంలో కూడా ప్రజాప్రతి చాలా విలువ ఉండేది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రతిపక్ష అధికార పక్షాలుగా 2014 విభజించిన తర్వాత చూస్తే అసెంబ్లీ అంటే అసెంబ్లీ. సార్ మీకు ఏమనిపిస్తుంది? ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు కానీ, అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకునేది కానీ, ఇప్పుడు మనకి మీడియా ముందు మాట్లాడేది కానీ, ఈ భాషా దూషణ ఏదైతే ఉందో ఏమనిపిస్తుంది? ఇది వరకు ఉండిందా? సీనియర్స్ మన అప్పటి నుంచి ఉందా, లేకపోతే ఈ 10 సంవత్సరాల నుంచే ఈ విధంగా మాట్లాడడం? అది అంటే అది మీడియానా, ఏం మాట్లాడుతున్నారో కూడా ఆలోచించకుండా. పేరు నాని, అంబటరాం బాబు, రోజా, సబ్దల, మాన మర్యాదలు లేకుండా ఈ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అసహ్యం వస్తుంది. సొంత కూతురు రాజశేఖర రెడ్డి గారు, నువ్వు అభిమానించే రాజశేఖర రెడ్డి గారి కూతురు, నువ్వు రోజు దేవుడు ఇంద్రుడు చంద్రుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి చెల్లి మీద మీరు అవాకులు చవాకులు మాట్లాడతారంటే ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? అసలు విశ్వాసం ఉందా? నేను రాజశేఖర గారు భక్తులని చెప్పుకొని అంబటి రాంబాబు, అదే వాళ్ళ భాష చూస్తారు కదా. చంద్రబాబు నాయుడు అతను ఆంబోత్ అంటాడు, ఇతనేమో నువ్వేమో ఆంబోతుకి ఆవులు పంపించావు. ఎంత చండాలంగా మాట్లాడుతున్నటువంటి భాష ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్ష నేతని ఆ విధంగా మాట్లాడడం మనం ఎప్పుడు వినలేదు. మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా విమర్శించాం, కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా విమర్శిస్తారు.
ఈవెన్ షర్మిల గారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు ఏమైనా అన్నారా? ఈ వైఫల్యాలు మీరు మీ చేతకాంతనం వల్ల మీరు బీజేపీ ప్రభుత్వంతో లాలూచి పడిపోవడం వల్ల వచ్చే నష్టాలు చెప్తుంటే దాని మీద దాడి చేస్తారు. అవి సమాధానం చెప్పట్లేదు. వీళ్ళకి చిన్న వయసులోనే అధికారాలు రావడం వల్ల అంటారా? దేనికి మరి పెద్దవాళ్ళు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం లేదు. ఈ చిన్న వయసులో అధికారాలు రావడం వల్ల వాళ్ళకి మంచి చెడు తారతమ్యం లేకుండా మాట్లాడుతున్నారంటారా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మనసులోకి చోటు ఎలాగెళ్తుంది, లోకేష్ నోటీసులోకి ఎలాగెళ్తామని దాని మీద అటు బుద్ధా వెంకన్న, కొంతమంది అటుపక్క టీం కొంత నలుగురు ఉన్నారు, బొండమ్మ ఇలాంటి వాళ్ళు నలుగురు, ఇందులో 10 మంది. వీళ్ళకి ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు పాకెట్లోకి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ జగన్ పాకెట్లోకి వెళ్ళిపోవచ్చు, ఏదో మేలు సాధించి. వీళ్ళకి పబ్లిక్ లేదు యాక్చువల్గా. చంద్రబాబు నాయుడు అటు వాళ్ళకి డబ్బులు పెడతాడు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెట్టి వీళ్ళు గెలిపిస్తాడు. ఆ గెలిపిస్తే ఊరికే ఈ రకమైన భాష మాట్లాడి రాజకీయాలు విలువ లేకుండా చేసేస్తారు. అంటే మంచివాళ్ళు, సౌమ్యులు, మంచివాళ్ళు, మంచి భాష మాట్లాడేవాళ్ళు రాజకీయాలు రాకూడదు అనేది ఈ వీళ్ళ తాలూకా ఒక భాగం. అందుకే మీ గవర్నమెంట్ కుటుంబాలు రావట్లేదు కదా. ఇప్పుడు అప్పుడు కావూరు సాంబశివరావు గారు, పెరునేని కోటేశ్వరరావు గారు, ఈ కాసు వెంగళరెడ్డి గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, ఉరల్ శ్రీరామనాయుడు గారు మన ప్రాంతంలో, ఆటో శ్రీరామమూర్తి, తిన్నిటి వస్తుంది, ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి చూస్తేనే మనకి పేర్లు వింటేనే మనకి గౌతులు వచ్చనొచ్చు. అసలు మనం గొప్పగా చెప్పుకున్నాం. ఇలా ఈ మంత్రుల పేర్లు వింటే ఎంత అసహ్యంగా ఉంటే మీరే మాట్లాడతారు. యాంకర్ చేసే వాళ్ళే మాట్లాడతారు, వినలేకపోతారు. నాకు చాలామంది కెమెరాలు పెట్టేవాళ్ళు కూడా అంటారు, ఏంటి సరే వినలేకపోతున్నాం, మేము ఏం చేస్తాం చూపించే తప్పట్లేదు. టీవీలు కూడా అవాయిడ్ చేశారు. ఇది వరకు ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడాలి అంటే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉన్న, ఈ పల్లెటూరులో ఉన్న ఒళ్ళు వణికేది. అమ్మో వాళ్ళ గురించి మాట్లాడంటే మీరు గారు ఇలానే రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ఆ గారులన్నీ పోయాయి సార్. గారులు వాళ్ళు పోయి మాట్లాడుకుంటే బాధ అనిపిస్తుంది. అలాగే వాళ్ళు మత్తెప్పారు, వాళ్ళు గత్తెప్పారు అని చెప్పి మేము గత్తెప్ప తెలుసుకున్నాం. సినిమా కూడా మనం ఉన్నాయి ఇన్స్టెంట్ ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడినా మీరు మాత్రం భాషని ఇది వైలెంట్ కాకుండా మీరు మంచి మాటలు మాట్లాడారు. ఇంకా విచిత్రం ఏంటంటే సాక్షి టీవీలో రాఘవరెడ్డి అని ఒక పనికిమాలిన వాడు, హైదరాబాద్లో కొండ రాఘవరెడ్డి అని ఒక పనికిమాలిన వాడు. నేను ఆ మాట వాడకూడదు, అతనికి ఏమీ లేదు. ఇప్పుడు ఈరోజు వార్డు మెంబర్ కూడా గెలవలేదు, కలిసి ఏమీ కాదు. ఏదో అతనికి తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టి ఇంట్రెస్ట్ ఇప్పించి షరీఫుల్లా గారు ముఖ్యమంత్రి అవడం కోసం జగన్ జైల్లో ఉంచమని చెప్పారని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. మొన్నటి వరకు ఆ పార్టీ ఎందుకున్నాం? తెలంగాణలో మొన్నటి వరకు ఆ పార్టీ ఉన్నాడు. ఏమిటి అన్యాయం జరిగింది? నిజంగా 2014లో కదా ఆవిడ సోనియా గాంధీ మాట్లాడుండాలా? మరి మాట్లాడుంటే షరీఫుల్లా గారు నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి ఎందుకు పాదయాత్ర చేస్తారు? నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి ఎందుకు 2019 వరకు బై బై బాబు బై బాబు అని మాట్లాడతారు? నీకు ఇన్ని సభలు ఆవిడ జనం వచ్చారు, నీకు అంతే వచ్చారు, ఆవిడకి అంతే జనం వచ్చారు కదా. నీకు అంత మనిషి మీద నువ్వు అవాకులు చవాకులు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో కలిపి గెలకపోతున్నాం. పోయే ముందు ఈవిడ మీద కూడా బొరు జల్లిసిపోతే మందిని కానీ ఆకాశం మీద ఉమ్మేస్తున్నారు. షర్మిలమ్మ ఆకాశం ఎత్తుగా దిగిపోయింది. ఒక బలమైన ప్రతిపక్ష నేత ఎవరంటే ఇవాళ చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఈ రాష్ట్రంలో బీజేపీ కాదు, ఈ రాష్ట్ర కమ్యూనిస్టులు కాదు. వీళ్ళు వన్ అండ్ ఓన్లీ వైఎస్ షర్మిలారెడ్డి ఇవాళ ప్రతిపక్ష నేతగా 10 రోజుల్లో ప్రూవ్ చేసుకుంది. బలమైన ప్రతిపక్ష నాయకులు అందరూ ఒకటే మాట చాలా బాగా మాట్లాడుతున్నారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లా మాట్లాడుతున్నారు. ఢిల్లీలో రేపు ప్రత్యేక హోదా మీద, విభజన చట్ట హామీల మీద, పోలవరం ప్రాజెక్టు గురించి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. నమ్మనండి ఈ పార్టీలు అన్నింటి. వీళ్ళు ఎలా చేయలేకపోతారు? ఎన్నికల ముందు రేపు అన్ని పార్టీలు పాల్గొమనండి. ఇవాళ పార్లమెంట్లో మాట్లాడడం రెడీ అయిపోయి, ఎప్పుడైతే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఢిల్లీలో ప్రత్యేక హోదా గురించి ధర్నా చేయడం మొదలుపెట్టారో పార్లమెంట్లో నోటీస్ ఇచ్చారు, మాకు ప్రత్యేక హోదా పోలవరం నిధులు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. అక్కడ వాళ్ళు కూడా ఒక మ్యాచ్ ఫిక్సింగ్, మీరు క్వశ్చన్ అడగంటే మేము విన్నట్టు, మీద అయినట్టు లేదన్నట్టు, ఒక మాక్ పార్లమెంట్ లాగా ఎలాగైతే మనం బయట మాట్లాడు ఆ మాక్ పార్లమెంట్ లాగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏంటి మిమ్మల్ని తింటాను, మాకు ఒక రోజు పర్మిషన్ ఇవ్వండి, మిమ్మల్ని మేము తిడతాం, మీరు అడ్జస్ట్ చేసుకోండి చెప్పేటటువంటి నీతిమైన రాజకీయాలకు తరలేపారు. దానికి పులి స్టాప్ పడాలంటే కాంగ్రెస్ పార్టీ అదుకుంటారు. అయితే ప్రతిపక్ష నాయకులు కానీ ప్రజలు కానీ వాళ్ళందరికీ ఒక చిన్న సందేహం, మరి దానికి మీరే క్లారిఫికేషన్ ఇవ్వాలి. కేవలం జనసేనకి కానీ టీడీపీకి కానీ బీజేపీకి కానీ
ఓట్లు వెళ్లకుండా జగన్ గారు షర్మిల గారు కావాలనే రెండు పార్టీలుగా విభజింపబడి వాళ్ళకి ఓట్లు వెళ్లకుండా షర్మిల గారికి వెళ్తే వాళ్ళకి ఓట్లు తగ్గుతాయి. ఆ తర్వాత మనలో ఎవరైనా గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ రెండు కలిసిపోవచ్చు అనే ప్లాన్తో షర్మిల గారు బయటకు వచ్చారు అని బయట చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు కానీ ప్రజలు కానీ. దానికి మీరిచ్చే సమాధానం ఏంటి? చెప్తున్నాను కదా, ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ అని. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇట్టి పరిస్థితుల్లో లాలుచి రాజకీయాలు చేయదు. రాజశేఖర గారికి లేదు, ఈవిడికి లేదు, ఉండదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారితో లాలుచి పడాలనుకుంటే ఆయనతో ఉండి తిరిగితే ఓట్లు వస్తాయి. ఇప్పటికీ ఇదే షర్మిలారెడ్డి గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ అధికారంలోకి వచ్చేవాడు. ఇలా ఆవిడ లేని లోటు కనిపిస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇప్పుడున్న మీటింగ్లు చూస్తున్నాను, బీబీలీ మీటింగ్లు ఇవన్నీ కూడా కార్యకర్తల మీటింగ్లు కాదు, అధికార పక్షం అధికార యంత్రాంగం ఏర్పాటు చేసేటువంటి ఒక సెట్టింగ్ మీటింగ్లు అవన్నీ. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్నికల చివరిలో ఎలాగైతే చేస్తారో ఆ రకమైన మీటింగ్లు తప్ప వీటికే స్టాండిటీ ఉండదు. అయితే కాంగ్రెసే నా కుటుంబాన్ని, నా చెల్లిని నా నుంచి దూరం చేసింది అని జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలో చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విషయం మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఎమ్మెల్యేని చేసింది కాంగ్రెస్ పార్టీ, మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, ఎంపీని చేసింది కాంగ్రెస్ పార్టీ, పీసీసీ ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, సిఆర్పీ లీడర్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ, నిన్ను ఎంపీ చేసింది కాంగ్రెస్ పార్టీ, మీ చిన్నాన్నని ఎంపీ చేసింది కాంగ్రెస్ పార్టీ, మీ నాన్నమ్మని సర్పంచ్ చేసింది ఎంపీపీ చేసింది కాంగ్రెస్ పార్టీ, మీ తాతగారు వైఎస్ రాజారెడ్డి గారు సర్పంచ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్ని చేసి చెప్పలేదు, కానీ నన్ను పంపించారనేది మాత్రం గట్టిగా చెప్తాడు. ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసం కదా బయటికి వెళ్ళావు. నీ రాజశేఖర్ అభిమానం కదా నీతో పాటు మేము వచ్చాం. రాజశేఖర్ గారు చనిపోయిన నాటి నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయ్యే వరకు రాజశేఖర్ విగ్రహాలు పెట్టిన వాళ్ళు ఎవరైనా నీ వెనకాల ఉన్నారు? ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నాటి నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయ్యే వరకు కొన్ని లక్షల మంది ఎస్సీ ఎస్టీ కానీ, మైనార్టీలు కానీ, రెడ్లు కానీ, ఏ కమ్యూనిటీలు అయితే ఏ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ సామాజిక నేపథ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా నీ వెనకొస్తే ఇవాళ నువ్వు వాళ్ళకి ఏం చేసావు? నువ్వు ఎవరి కోసం మళ్ళీ పరిగెడుతున్నావు? టీడీపీ ఓట్ బ్యాంక్ కొల్లగొట్టడానికి బీసీ 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 అని నినాదంతో వాళ్ళు టీడీపీ ఓట్ బ్యాంక్ కోసం. కానీ నీకు ఓటేసి నీకు జన్మనిచ్చి పునర్జన్మనిచ్చినటువంటి రెడ్డీస్ని కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ని కానీ, ఒక బలమైన కొన్ని బీసీ నేతలు కానీ అందరినీ కూడా నువ్వు దూరం చేసి కొత్త వాళ్ళ కోసం పరిగెడుతున్నావు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక వ్యాపారస్తుడు. ఈ గను కొనేస్తే ఇంకో గను కొని, ఈ గను కొనేస్తే ఇంకో గను కొనియాలి అంతే తప్ప ప్రజల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఇప్పుడు నమ్మకం విశ్వాసం ఉండదు. నువ్వు ఎవరి వాళ్ళు గెలిచావంటే మన పీకే టీం వాళ్ళు గెలిచాను అనుకుంటాడు, నువ్వు ఎవరి వాళ్ళు గెలిచావంటే నా వాళ్ళు గెలిచాను అనుకుంటాడు. కానీ మా అందరి రెక్కల కష్టం మీద, మరీ ముఖ్యంగా వైఎస్ షర్మిలారెడ్డి రెక్కల కష్టం మీద ఆయన బలమైన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. ఆయన జైలు నుంచి బయటకు రావడానికి 18 సీట్లు పోటీ చేస్తే 15 సీట్లు రావడానికి కారణం కూడా ఆవిడే. ఆయన ముఖ్యమంత్రి రావడానికి కారణం కూడా వైఎస్ షర్మిలారెడ్డి రెక్కల కష్టం మీద ముఖ్యమంత్రి అయ్యావు. ఖచ్చితంగా ఈవేళ ఎప్పుడైతే నువ్వు ఆమె మీద దూషణ పోషణ చేస్తావో నీ పతనం ప్రారంభమైంది. సార్, మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాకపోయినా కాంగ్రెస్లో ఉంటారా, షర్మిలమ్మతో ఉంటారా? షర్మిలారెడ్డి గారు ఒకటే చెప్పారు, తన తండ్రి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే తన చివరి కోరిక. ఆ మాట కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పాను. అది నెరవేరే వరకు షర్మిలమ్మతో ఉంటాను, కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. కాంగ్రెస్ పార్టీకి పొత్తుంది అంటున్నారు సార్, నిజం అంటారా? కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా పొత్తులు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ భావజాలను అర్థం చేసుకుని వచ్చే ఏ రాజకీయ పార్టీ అయినా కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి పార్టీలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా కనుమరుగైపోయాయి. అదే కదా మేము బాధపడేది. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు బలమైన పార్టీలు. రెండు వస్తే మేము 150 గెలుస్తామని చెప్తున్నారు. ఎందుకు 1% కూడా 100 కంటే తక్కువ వచ్చిన పార్టీ కోసం ఎందుకు వీళ్ళు ఆ పార్టీతో పొత్తు గురించి కోరుకుంటున్నారు? ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నష్టపోతామని తెలిసి కూడా ఎందుకు పెట్టుకుంటున్నారు? భయం, ఏదో భయం ఆవహించింది. ఆ భయాన్ని పోగొట్టగలిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీల మీద బీజేపీ ప్రభుత్వం
చేస్తున్న దమనకాండకి అడ్డుకోగలిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు పార్లమెంట్లో అధికారం వచ్చినా రాకపోయినా కూడా ఒక బలమైన శక్తిగా ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను చెప్తున్నాను, మీరు బీజేపీ ఉచ్చులో పడకండి, బయటికి రండి అని చెప్తున్నాను. వేళ రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పొత్తు లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అవసరం లేకుండా వాళ్ళు మనుగడ సాగించలేదు. వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ అధికారులు ఉండవద్దు. బీజేపీ పార్టీ 2 ముక్కలు చేస్తుంది. నిన్న మీరు విన్నారు లేదు, పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో చెప్తున్నాడు, మనం ఏదో రకంగా ఎమ్మెల్యేలు అవ్వాలి. మీరు గతంలో ఎమ్మెల్యే చేయలేదు, ఓ 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే మనం 2024 మనం ట్రై చేద్దాం అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండతో ఎమ్మెల్యేలు అయిపోయి నెక్స్ట్ తెలుగుదేశం చంపేసి 2029 ముఖ్యమంత్రి అయిపోయి ఒక నీచమైన ఆలోచనకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెరలేపారు కదా. చూశారు కదా నిన్న ఆయన తాలూకా. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వెంకటరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలు పడతారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వకముందే 2024లో కానీ నేను ముఖ్యమంత్రి అయినా 2029 నేను ముఖ్యమంత్రి చేయకూడదని అప్పుడే ఎన్నిపోటుకి సిద్ధంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. దానికి వ్యూహకర్త తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి వెన్నుపోటు పడుతున్నటువంటి నాదేళ్ల భాస్కర్ తనయుడు నాదేళ్ల మనోహర్. ఇది రేపు రాబోయే కథా చిత్రం. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగే పార్టీ, ప్రజాస్వామ్య విలువలకి అవసరాలకి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ ఉంటే అదుకోగలదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు అసలు ఇంటర్వ్యూలో కాదంటే ఒక డిబేట్ నడిచింది, ఒక పొలిటికల్ డిక్షనరీని చదివినట్టు అనిపించింది. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశాను. మరొక రోజు మరొక ప్రముఖ వ్యక్తితో మీ ముందుకి ఖచ్చితంగా వస్తాను. ఈరోజు మీ విలువైన సమయాన్ని మా JB9 మీడియాకి ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.